గ్రామీణ భారతదేశంలోని కొండల మధ్య ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ ఆకాశం వరకు విస్తరించి ఉన్న కొమ్మలతో గ్రామంలో ఒక గంభీరమైన చెట్టు ఉండేది. గ్రామస్తులు దీనిని చింతామణి వృక్షం లేదా కోరికల చెట్టు అని పిలిచేవారు. ఎవరికైనా గుర్తున్నంత వరకు ప్రజలు చెట్టు కొమ్మల చుట్టూ దారాలను కట్టి ఆరోగ్యం, సంపద, ఆనందం మరియు మరిన్నింటి కోసం శుభాకాంక్షలు తెలిపేవారు. ఒకరోజు అర్జున్ అనే అబ్బాయి గ్రామాన్ని అన్వేషిస్తున్నప్పుడు చింతామణి వృక్షం పైన పొరపాటు పడ్డాడు. అతని తాత రామయ్య అనే తెలివైన మరియు దయగల వ్యక్తి అతనికి ఈ చెట్టు కథను చెప్పాడు. కోరికలను తీర్చే శక్తి ఆ చెట్టుకు ఉందని రామయ్య అర్జున్కు వివరించాడు. అయితే ప్రతి కోరికకు ధర వస్తుందని అర్జున్ని హెచ్చరించాడు. అయినా సరే అర్జున్ తన కోరికను మొదలుపెట్టాడు. అర్జున్ మొదటి కోరిక తన కొత్త సైకిల్. తన పాత సైకిల్ పాడైపోయి మళ్ళీ తన స్నేహితులతో కలిసి ప్రయాణించాలని తహతహలాడాడు. చెట్టు కొమ్మకు దారం కట్టి కళ్ళు మూసుకొని కోరిక తీర్చుకున్నాడు. ఆ తర్వాత రోజు ఉదయం అర్జున్ ఇంటి ముందు తన కొత్త సైకిల్ని చూసి చాలా సంతోషించాడు. ఏదేమైనా అర్జున్ తన కొత్త సైకిల్ను తొక్కడం ప్రారంభించగానే తన స్నేహితులు తనతో ఆడటానికి ఆసక్తి చూపడం లేదని అర్జున్ గ్రహించాడు. వారు అతని కొత్త బైక్ పట్ల అసూయపడ్డారని అర్జున్ భావించాడు. తన కోరిక తనకు ఆనందాన్ని తెచ్చిపెట్టింది, కానీ తన స్నేహితులను దూరం చేసిందని అర్జున్ తెలుసుకున్నాడు. అయినా సరే అర్జున్ కోరికలను కొనసాగించాడు. అర్జున్ రెండవ కోరిక సంపద. అతను సంపద కోసం కోరుకున్నాడు. చెట్టు కొమ్మకు దారం కట్టి కళ్ళు మూసుకొని మళ్ళీ కోరికను తీర్చుకున్నాడు. మరుసటి రోజు ఉదయం తన ఇల్లు బంగారు ఇల్లుగా మారడం అతను గమనించాడు. కానీ అతని కుటుంబ సభ్యులందరూ తన కొత్త శ్రేయస్సు పొరుగువారిలో ఉద్రిక్తతను సృష్టించింది. అతను కీర్తి కోసం కోరుకున్నాడు, కానీ ఆ కీర్తి తనని ఒంటరిగా చేసింది అనిపించింది. అర్జున్ తన అనుభవాలను గమనించినప్పుడు చింతామణి వృక్షం కేవలం ఒక మాయా చెట్టు మాత్రమే కాదు, గురువు కూడా అని అతను గ్రహించాడు. ప్రతి కోరిక ఎంత చిన్నదైనా అది అలల ప్రభావాన్ని చూపుతుందని అతనికి చూపించింది. అర్జున్ తన కోరికలను గుర్తుంచుకోవడం నేర్చుకున్నాడు మరియు అతని కోరికల యొక్క సంభావ్య పరిణామాలను పరిగణించాడు. తన చివరి కోరిక కోసం అర్జున్ చింతామణి వృక్షం చుట్టూ ఒక దారాన్ని కట్టాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఈసారి తన చుట్టూ ఉన్న ప్రపంచం యొక్క అందాన్ని అర్థం చేసుకోవడానికి మరియు అభినందించే సామర్థ్యం కోసం అర్జున్ కోరుకున్నాడు. అర్జున్ మళ్ళీ చింతామణి వృక్షం దగ్గరికి వెళ్ళి దారాన్ని కట్టి కళ్ళు మూసుకొని తన కోరికను కోరుకున్నాడు. తన కోరికను సంపాదించినప్పుడు చెట్టు కొమ్మలు మృదువైన బంగారు కాంతితో మెరుస్తున్నట్లు అనిపించింది. ఆ రోజు నుండి అర్జున్ ప్రపంచాన్ని కొత్త కళ్ళతో చూశాడు. అర్జున్ ఆకుపైనున్న చిన్న చిన్న నమూనాలను, సూర్యాస్తమం యొక్క ప్రకాశవంతమైన రంగులను మరియు అపరిచితుల దయను గమనించాడు. చింతామణి వృక్షం అర్జున్ కోరికను మన్నించింది. ముఖ్యంగా అది అర్జున్కి ప్రశంసలు, కృతజ్ఞత మరియు ప్రకృతితో సామరస్యంగా జీవించడం యొక్క విలువను నేర్పింది. అర్జున్ పెద్దయ్యాక తన కొడుకుతో ఈ చింతామణి వృక్షం కథను పంచుకున్నాడు. ఈ చెట్టు గ్రామం యొక్క పవిత్ర చిహ్నంగా మిగిలిపోయింది. ప్రతి ఒక్కరికి బుద్ధిపూర్వక కోరిక యొక్క శక్తిని మరియు ప్రపంచంతో సమతుల్యతతో జీవించడం యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది.